ఓట్ల లెక్కింపుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. సచివాలయం నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. సచివాలయం నుంచి రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మీనా ఖచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేందుకు జిల్లాల వారీగా చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు, ఈవీఎంలలో పోలైన ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. రౌండ్ల వారీగా ఫలితాల టాబ్యులేషన్, ఎన్కోర్లో ఫీడ్ చేయడం, అందుకు అవసరమైన ఐటీ సిస్టమ్ల ఏర్పాటుపై సీఈఓ పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తదుపరి ఈవీఎంలను సీల్ చేసే విధానంపై అవగాహన, స్టాట్యూటరీ నివేదిక, రౌండ్ వైజ్ నివేదికలు పంపించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు, ఈ నెల 8వ తేదీలోపు నివేదించాల్సిన ఇండెక్స్ కార్డు రూపొందించే విధానంపై సూచనలు జారీ చేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై జిల్లాల వారీగా జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు మంచి సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు 3 పార్టీల నేతలు, కార్యకర్తలు బాగా కష్టపడ్డారన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని రాష్ట్రంలో కూటమి విజయం వైపే మొగ్గు చూపాయని, కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు పురంధేశ్వరి, అరుణ్ సింగ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు పలు సూచనలు చేశారు. ఓటమి భయంతో కౌంటింగ్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్థం లేని ఆరోపణలు చేస్తోందన్నారు. ఇప్పటికే ఆ పార్టీ తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడిందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్పై ఈసీ ఇచ్చిన ఆదేశాలపైన కోర్టుకు వెళ్లి కొర్రీలు పెట్టేందుకు యత్నించిందన్నారు. కౌంటింగ్ రోజు కూడా అనేక అక్రమాలు, దాడులకు తెగబడే అవకాశం ఉందన్నారు. కూటమి ఏజెంట్లు, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని, కౌంటింగ్ ఏజెంట్లు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి సమయానికి చేరుకోవాలన్నారు. అధికారుల నిబంధనలు పాటించేలా కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు పనిచేయాలని, ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల నుంచి తీసుకొచ్చే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పూర్తిస్థాయి ఫలితాలు వచ్చే వరకు ఎవరూ అశ్రద్ధ వహించొద్దని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఏజెంటు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండాలన్నారు. ఆర్ఓ వద్ద డిక్లరేషన్ తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్ గది నుండి బయటకు రావాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో డ్రామాలు ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారని, కాబట్టి మనవాళ్లు ఎక్కడా సంయమనం కోల్పోవద్దని సూచించారు. ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని, అందుకే కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ, ఎన్నికల్లో నిబంధనల ప్రకారం మనకు రావాల్సిన ప్రతి ఓటు వచ్చేలా చూడాలన్నారు. కౌంటింగ్ సందర్భంగా ప్రత్యర్థులు కుట్రలకు తెరతీస్తారని, ఎక్కడా సంయమనం కోల్పోవద్దన్నారు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. పోస్టల్ బ్యాలెట్స్ పై ఉన్న అధికారి సంతకం విషయంలో అనుమానం ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రత్యర్థులు రెచ్చగొట్టి మీ ఫోకస్ను దెబ్బతీసేలా వ్యవహరిస్తారని చెప్పారు. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఖచ్చితంగా మనం గెలుస్తున్నామన్నారు. నేషనల్ మీడియా ఇచ్చిన సర్వేలను చూస్తుంటే నవ్వొస్తోందని, తమిళనాడులో 9 సీట్లలో పోటీ చేస్తే 14 చోట్ల గెలుస్తుందని చెప్పారన్నారు. ఇలా 4-5 రాష్ట్రాలలో తప్పుడు లెక్కలేసి బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్తున్నారని తెలిపారు. ఇలాంటి డ్రామాలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడని చెప్పారు. ఈసీనే బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, అందుకే కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచనలు చేశారు. సరైన సమయంలో
మనం ఆ తర్వాత ఎన్నెన్నో లాభం లేదు. ఆ సమయంలోనే దాన్ని పాయింట్ రైజ్ చేసి ఆర్ఓ దృష్టికి కానీ తర్వాత కమిషన్ దృష్టికి అవసరమైతే పైకి ఎస్కలేట్ చేసి తీసుకెళ్లడం అనేది ఎంత అవసరం. దానికంటే ముఖ్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్లు అనే వాళ్లకు ఈక్వల్ ఇంపార్టెన్స్, ఆల్మోస్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తే ఫలితాలు అనేవి కరెక్ట్గా బయటకు వస్తాయి. ఇది దాని స్పిరిట్. ఏదైతే ప్రజాస్వామ్యంలో మనం ఎక్స్పెక్ట్ చేసే ఇది రిజల్ట్ అనేది జెన్యూన్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. ప్రజలు ఏమి ఓటు చేశారో, ఎవరికి బ్లెస్సింగ్స్ ఇచ్చారో అవే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పోటీ ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, అందులోనూ మన రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యర్థులు ఏ రకమైన దీనికైనా పోయి ఎలాంటి కుట్రలకైనా పాల్పడి వాళ్ళ దీనికి తగినట్టు మలుచుకోవడానికి వ్యవస్థల్లో కూడా చొరబడి చేసే అలవాటు ఉన్న ప్రత్యర్థులు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న నేపథ్యంలో వాతావరణం కూడా కొంచెం ఇదిగా ఉన్నందువల్ల మనం మోర్ అలర్ట్గా ఉండాలని చెప్తున్నాం. చివరి కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లతో సర్వసన్నద్ధంగా ఉన్నట్టు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు తదితరులకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఎలక్షన్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లతో పూర్తి సమన్వయంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అధికారుల సమన్వయం, మీడియా సహకారంతో జిల్లాలో పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేసినట్లే చివరి కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లతో సర్వసన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్, డిఆర్ఓ వి శ్రీనివాసరావుతో కలిసి ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా కళాశాలలో తిరువూరు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, నందిగామ నియోజకవర్గాలకు, నిమ్రా కళాశాలలో విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాలకు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈవీఎం కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈవీఎం కౌంటింగ్కు ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కు 14 చొప్పున మొత్తం 98 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇదే విధంగా అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎం కౌంటింగ్కు టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బందిని ఉదయం 6 గంటలకల్లా చేర్చేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతో పాటు కేతనకొండ, కొండపల్లి, ఇబ్రహీంపట్నం సర్కిల్ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్కింగ్కు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నోవా, నిమ్రా కళాశాలలతో పాటు జాతీయ రహదారి పాయింట్ వద్ద పార్కింగ్కు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బిఫోర్ పోలింగ్కి ముందు కానీ, ఆన్ ద డే పోలింగ్ కానీ, ఆఫ్టర్ పోలింగ్ అయినాక రిసెప్షన్ కానీ చాలా సిస్టమేటిక్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా మంచి కోఆర్డినేషన్, ఇటు ఆర్ఓస్తో ఉండేటువంటి కోఆర్డినేషను, క్యాండిడేట్స్తో ఉండేటువంటి కోఆర్డినేషను, తర్వాత మీడియా అనేటువంటి కోఆర్డినేషన్ అంతా చాలా పర్ఫెక్ట్గా అనేటువంటి ఉంది. ఏదైనా చివరి ఘట్టం అనేది మన ఈ కౌంటింగ్, ఎల్లుండి జరగాల్సినటువంటి ఈ ఫోర్త్ ఈ చివరి యాక్టివిటీ కూడా ఇప్పటి వరకు జరిగినట్టుగానే ఇంకా బెటర్గా అనేటువంటి చేయడానికే దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఇప్పుడే చెప్పినట్టు జేసీ గారు మొత్తం మనకి సెపరేట్గా ఏసీ కౌంటింగ్కి, పీసీ కౌంటింగ్కి సెపరేట్గా 14 వేరువేరుగా అనేటువంటి చేస్తాం. అంటే ఈ 14 196 ఈవీఎంకి సంబంధించినటువంటి కౌంటింగ్ హాల్స్. సో మనము ఇక ఒక 14 సెపరేట్గా పార్లమెంట్కి మొత్తం మనకి 17,596 వచ్చాయి ఈ పోస్టల్ బ్యాలెట్స్. అంటే ఇవి కాకుండా ఈటీపీబీఎస్ యాడ్ చేయలేదు. ఈటీపీబీఎస్ మరొక 153 అనేటువంటి ఉన్నాయి. ఇంకా రేపు ఎల్లుండి అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. సో అవి కాకుండా మనకి 17,596 ఉన్నాయి కాబట్టి దానికి మనకి 14 టేబుల్స్లో సో అది మ్యాక్సిమం మనం ఏమనుకుంటున్నామంటే 2 రౌండ్స్లోనే అనేటువంటిది కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. ఒక్కొక్క రౌండ్కి మినిమం 3 అవర్స్ పట్టినా ఒక 6 అవర్స్. అది 8 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి సో కంపైలేషన్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయ్యేసరికి బై 2:30 3 o'clock అనేటువంటి కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. అంటే మొదటి రౌండ్లో సుమారుగా ఒక 620 ఇచ్చి ఉంటే 14 రౌండ్స్కి అనేటువంటిది సగం అయిపోతాయి. నెక్స్ట్ కూడా బ్యాలెన్స్ కూడా సగం అవుతాయి. సో దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటున్నాం.
ఆంధ్రప్రదేశ్లో కూటమిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి రోజా వివరించారు. జనం మరోసారి వైసీపీకి పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. విజయంపై కొందరు నాటకాలు ఆడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ఎగ్జిట్ పోల్ ఫలితాలను రాబట్టారని ఆరోపించారు. తిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఎలా ఆపలేరో అదేవిధంగా వైసీపీ గెలుపును ఆపలేరని రోజా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఎగ్జిట్ పోల్స్కు సంబంధం లేదని మంత్రి రోజా తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణం చేస్తారని స్పష్టం చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాబట్టారని ఆరోపించారు. June 4th రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు మీడియా అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎవరు ఏం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టే మహిళలు ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. ప్రభుత్వ బాధ్యతగా ప్రజలకి మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి అని చిత్తశుద్ధితో పారదర్శక పరిపాలన అందించారు. కాబట్టే ఈరోజు మేమంతా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కూటమి కొత్తగా పెట్టుకున్న కూటమి కాదు, ఆల్రెడీ 2014లో పెట్టుకుంది. అప్పుడైతే కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి ఓట్లు వేశారు. కానీ 2014లో అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఏమీ ఇవ్వలేదు, ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టే ఈరోజు ఆ కూటమికి క్రేజ్ లేదు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం, వ్యవస్థలు ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. ఆ విషయాల్ని ఇష్టానుసారం ఎలక్షన్స్ అప్పుడు మార్చేయటం, అలాగే కేసులు పెట్టించడం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్త రూల్స్తో పోస్టల్ బ్యాలెట్ని ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. అదే చెప్తున్నా కదా, ఎవరెన్ని దొంగ ఆటలాడినా, ఎవరెన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినా ప్రజల మనసులో ఉన్న జగన్ గారిని చంద్రబాబు నాయుడు కాదు కదా, ఆయన పుట్టించిన ఖర్జూరం నాయుడు కూడా మేనేజ్ చేసి మార్చలేడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వస్తోందని టీడీపీ నేత బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి రాకుంటే నాలుక కోసుకుంటానని ఛాలెంజ్ చేశారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మస్తాన్ నాలుక కోసుకుంటారా అని అడిగారు. తన సవాల్ను స్వీకరించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. క్రిమినల్ ఆలోచనలతో జగన్ ఫేక్ సర్వే చేయించారని విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పే దమ్ము ధైర్యం జగన్కు ఉందా అని బుద్దా వెంకన్న నిలదీశారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న వన్ టౌన్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వేల్లో మెజార్టీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారన్నారు. ఆర్ మస్తాన్ సర్వే ఇందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఓటమి తప్పదనే నిరాశలో వైసీపీ కేడర్ ఉందని, వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఆరా సర్వే చెప్పించారన్నారు. ఇది ఫేక్ సర్వే అని వైసీపీ ముఖ్య నేతలకు తెలుసని బెట్టింగ్ కాసేందుకు మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలిపారు. వైసీపీ కీలక నేతల అనుచరులు మాత్రం టీడీపీ గెలుస్తోందని అంటున్నారని, ఈ సర్వే ద్వారా వైసీపీ అభిమానులు జగన్ తరపున బెట్టింగ్ కాస్తారన్నారు. ఆరా మస్తాన్ ఫేక్ సర్వేని నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని, ఫేక్ సర్వేలతో వైసీపీ అభిమానుల జీవితాలను నాశనం చేస్తున్నారన్నారు. ఎగ్జిట్ పోల్స్ కోసం గతంలో ప్రజలు ఎదురు చూసేవారు కాదని నిన్న మాత్రం చూశారన్నారు. కౌంటింగ్ కోసం వెళ్లే విపక్ష పార్టీల ఏజెంట్లను భయపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు మళ్లీ సీఎంగా అడుగు పెడతానని గతంలో ప్రకటించారని, అది నిజమవుతుందన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఆర్ మస్తాన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ఫేక్ సర్వే ఎవరు చెప్పించారో వెల్లడించాలన్నారు. కొన్ని జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవదని వైసీపీ ఇచ్చిన నివేదికను ఆర్ మస్తాన్ చదివాడన్నారు. ఆర్ మస్తాన్కు చిత్తశుద్ధి ఉంటే జూన్ 4వ తేదీన సాయంత్రం వాస్తవాలు వెల్లడించాలని బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి వెనకాతలో ఉన్నటువంటి టీము వైసీపీ గెలుస్తుందని ఎవరన్నా ఈ ఆరా మస్తాన్ ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికలైనటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర వెనకాతలో రాబట్టుకోవడం కోసం ఇది ఒక మైండ్ గేమ్. ఆ మైండ్ గేమ్ లో పడకండి. ఎవరైనా డబ్బులు ఒకటే మేము చెప్పేది. ఆరా మస్తాన్తో ఒక ఫేక్ సర్వే నిన్న
చెప్పించారు. అది ఒక ఫేక్ సర్వే, దాన్ని ఎవరు నమ్మద్దు. వచ్చేది కూటమి, 130 సీట్లు పైగా కూటమికి వస్తున్నాయి. ఒక వేవు ఆంధ్రప్రదేశ్ లో ఒక వేవు ఉధృతంగా వచ్చింది. దీనికి నిదర్శనం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు దాదాపు ఎన్నికలైన మరుక్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా ఆతృతగా ఉన్నారంటే ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు ఇంతగా ఎదురు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో గురించి ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరూ ఉన్నారు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రతి ఒక్కరు అంటే నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా కూటమి యొక్క బలాన్ని చెబితే ఈ ఫేక్ సర్వే ఆరామస్తాంతో చెప్పించారు. సీఎం జగన్పై గులకరాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్ జైలు నుంచి విడుదలయ్యాడు. బెయిల్పై బయటకు వచ్చిన సతీష్ ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కంటతడి పెట్టుకున్నారు. సీఎం జగన్పై గులకరాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్ జైలు నుంచి విడుదలయ్యాడు. నెల్లూరు కేంద్ర కార్యాలయంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదల చేశారు. 2 రోజుల క్రితమే విడుదల కావాల్సిన సతీష్ కొన్ని కారణాల వల్ల ఈరోజు జైలు నుంచి బయటకొచ్చారు. బెయిల్పై బయటకొచ్చిన సతీష్ ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని కంటతడి పెట్టుకున్నారు. పోలీసులు రివాల్వర్తో బెదిరించారని సతీష్ ఆరోపించారు. సతీష్ దాడి చేసినట్లు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని న్యాయవాది సలీం వెల్లడించారు. తెలీదు. అయితే నైట్ 12 కేక్ కోసుకొని బాంబులు చేద్దాని పోలీసు వాళ్ళు 6 వచ్చారు. 6 వచ్చి ఇంటికి వెళ్ళిపోండ్రు అంటే వెళ్ళిపోయాను సార్. తర్వాత 2 రోజుల తర్వాత పోలీసు వాళ్ళు నైట్ ఇంట్లో పనుకుంటే 11 వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా అంబాపురం సైడ్ మంగళగిరి సైడ్ అటు తీసుకెళ్లి భయపెట్టిండ్రు సార్. 2 లక్షలు ఎత్తాం కేసు ఒప్పుకో అది ఇదని భయపెట్టించిండ్రు సార్. బెదిరించిండ్రు, గన్లు పెట్టి కేసు ఒప్పుకో చంపేస్తాం అది ఇదని భయపెట్టారు సార్. అసలు మేమైతే చేయలేదు సార్. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దుర్గమ్మను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనం అనంతరం వీరికి ఆలయ ప్రధాన అర్చకులు మరియు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటం అందజేశారు. అనంతరం శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజా తీర్పును గౌరవించాలని జనసేన పీఏసీ చైర్మన్ తెనాలి అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. కౌంటింగ్ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెనాలిలో ఘర్షణలు సృష్టించే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఘర్షణలకు దూరంగా ఉందామని ప్రజా తీర్పును గౌరవిద్దామని నియోజకవర్గ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మీరందరూ చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా రేపటి రోజున కౌంటింగ్ జరిగే సందర్భంలో దయచేసి పార్టీలకు అతీతంగా మనందరం కూడా ప్రజల తీర్పుని గౌరవిద్దాం. ఎవరు కూడా తొందరపడి అనవసరమైన ఘర్షణ వాతావరణానికి తీసుకెళ్లే విధంగా ఎవరు చేసినా, మీ దృష్టికి ఎవరు చేస్తున్నట్టు వచ్చినా తప్పకుండా మీరు ఇమీడియట్గా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే తెనాల్లో మనకి ఎప్పుడు గతంలో ఇటువంటి సంఘటనలు లేవు. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజల తీర్పుని గౌరవించుకునే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా మన ప్రాంత అభివృద్ధి కోసం, మన ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం మరొకసారి అపూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మనందరం కృషి చేద్దాం తప్ప అనవసరమైన కొంతమంది ఆలోచనల మేరకు ఇక్కడున్న ఒక ప్రశాంతమైన వాతావరణం చెడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా తిప్పికొట్టాలి. అది పౌరుడిగా మీకు ఆ బాధ్యత ఉంది. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టు తెనాల్లో ఆ మార్పు కనిపెట్టేటట్టు మనందరం కలిసి ముందుకెళ్దాం. కానీ ఎన్నికల సందర్భంగా రేపు కౌంటింగ్ జరుగుతున్న పరిణామంలో ఆధారం చేసుకుని కొంతమంది అల్లరిముఖులు కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని పోలీస్ వర్గాలు నా దృష్టికి తీసుకొచ్చాయి. కాబట్టి దయచేసి మనందరం కూడా ఒక బాధ్యతగా ఒక మంచి వాతావరణం మనం నెలకొల్పే విధంగా మన ప్రాంతాన్ని మనం గౌరవించుకుని ప్రజల తీర్పుని మనం శిరస్సు వహించి ఆశీర్వాదంగా తీసుకుని ముందుకెళ్లే విధంగా నిలబడదాం.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా అవినీతి ప్రభుత్వం కాదంటూ ప్రజలు క్షమిస్తూ వచ్చారని ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో జరిగిన ఎలక్టోరల్ బాండ్ కుంభకోణం దేశంలో అతిపెద్ద కుంభకోణం మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని పేర్కొన్నారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో ప్రజలకు ప్రభుత్వ అవినీతి గురించి తెలిసిపోయిందన్నారు. ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ మళ్లీ వస్తుందని తెలియడంతో ప్రజలు నిరుత్సాహపడుతున్నారని, వాటిని చూసి నిరుత్సాహపడొద్దన్నారు. మన ముందుకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని బూటకమని ఆయన పేర్కొన్నారు. అవినీతి చక్రవర్తి నరేంద్ర మోదీ పుస్తకావిష్కరణ కార్యక్రమం హనుమాన్పేటలోని ఆలపాటి రామారావు ఫంక్షన్ హాల్లో జరిగింది. పుస్తక రచయిత మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆధ్వర్యంలో వై కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్థిక రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు, జీఎస్టీ, కోవిడ్ ఇలా ప్రతి ఒక్క అంశం ప్రజలను ఎంత ఇబ్బందులు పెట్టినా ప్రజలు క్షమించారని చెప్పారు. దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా అవినీతి లేదు కదా అని ప్రజలు క్షమించేవారని తెలిపారు. ఎన్ని తప్పులు చేసినా అవినీతి పరులు కాదు కదా అనే భావన ప్రజల్లో ఉందన్నారు. ఎలక్టోరల్ బాండ్ కుంభకోణంతో ప్రజలకు తేటతెల్లమైందన్నారు. ఇంత అవినీతి ప్రభుత్వం భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేదని ప్రజలు గమనించారన్నారు. ఎలక్టోరల్ బాండ్ కుంభకోణం గురించి ప్రజలకు తెలియచేయటంలో వడ్డే శోభనాద్రీశ్వరరావు రాసిన పుస్తకం, అంతకుముందు చేసిన ప్రసంగాలు ఎంతగానో దోహదపడ్డాయన్నారు. చిన్న పుస్తకమైనా చాలా శక్తివంతమైన పుస్తకమని, ప్రజలను మేల్కొల్పుతూ తట్టిలేపే పుస్తకమన్నారు. ఈ ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడింది, ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పిందో, ఏం మార్చిందో సూటిగా నిర్మోహమాటంగా పుస్తకంలో తెలియచేయటం జరిగిందన్నారు. పుస్తకం చదివిన తర్వాత ఈ ప్రభుత్వానికి, నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. కొన్ని రాష్ట్రాలలో పార్లమెంటు స్థానాలు ఉన్నదానికన్నా ఎక్కువ స్థానాల్లో ఎన్డీఏ కూటమి సీట్లు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయని, పక్క రాష్ట్రాల సీట్లు కూడా కలిపేసి చెబుతున్నారా అని ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తోందని ప్రచారం చేస్తూ మైండ్ గేమ్ ఆడి రేపు ఏదో ఒక రకంగా ఆ కుర్చీని పట్టుకొని కూర్చునే ప్రయత్నాలు దేశంలో జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఎలక్ట్రల్ బాండ్ కుంభకోణం దేశంలో అతిపెద్ద కుంభకోణం మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం అనేటువంటి మాట చాలా నిర్ద్వంద్వంగా ఆ తెలియచెప్పడంలో శోభనాద్రీశ్వరరావు గారు రాసినటువంటి పుస్తకం, అంతకుముందు వారు మాట్లాడుతూ వచ్చినటువంటివి, వారు రాస్తూ వచ్చినటువంటివి దేశంలో ఇవాళ ప్రజల ముందు ఇంత పెద్ద కుంభకోణం ఇంత బాగా బట్టబయలు అవడానికి ఈ ప్రభుత్వం యొక్క నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఎంతగానో ఉపయోగం. ఇది మామూలు పుస్తకం కాదు, చిన్న పుస్తకం అయినా కూడా చాలా శక్తివంతమైనటువంటి పుస్తకం. ప్రజలని తట్టి లేపేటటువంటి, మేలు కొలిపేటటువంటి పుస్తకం. ఈ ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడిందో, ఎన్ని అబద్ధాలు చెప్తూ వచ్చిందో, ప్రజల్ని ఇలా ఏమారుస్తూ వచ్చిందో క్లుప్తంగా, సూటిగా, నిష్కర్షగా, నిర్మోహమాటంగా చెప్పినటువంటి పుస్తకం. ఫుట్బాల్ను గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పనిచేస్తోందని సంఘం అధ్యక్ష కార్యదర్శులు శేషగిరిరావు, చక్రవర్తి తెలిపారు. ఈ నెల 6-7 తేదీల్లో కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని, 200 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శేషగిరిరావు, చక్రవర్తి మాట్లాడుతూ ఫుట్బాల్ను ఒక ఫ్యాషన్గా తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో కూడా డెవలప్ చేయాలనుకుంటున్నామని అన్నారు. కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నెల 6-7 తేదీల్లో జూనియర్ బాయ్స్ స్టేట్ మీట్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్, ఎన్టీఆర్ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఫుట్బాల్ను గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆదర్శవంతమైన క్రీడాకారులుగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఫ్రాన్సిస్ జేవియర్ మెమోరియల్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ తన తండ్రి ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు వి ఫ్రాన్సిస్ జేవియర్ అని విజయవాడలో కూర్మయ్య స్కూల్లో పీఈటీగా పనిచేశారన్నారు. ఫుట్బాల్లో అనేక బహుమతులు తేవడానికి కృషి చేశారన్నారు. ఆయన జ్ఞాపకార్థం ఫుట్బాల్ క్లబ్ను ప్రారంభించి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫుట్బాల్ది మేము రీసెంట్గా తీసుకున్నాం. దీన్ని మా స్టేట్ ప్రెసిడెంట్ గారు కోటగిరి శ్రీధర్ గారు అని, ఏలూరు ఎంపీ, ఆయన దీన్ని ఇన్స్టిట్యూట్గా తీసుకుని దీన్ని బాగా డెవలప్ చేయాలని చెప్పి
ఆల్రెడీ ఆయన తీసుకున్న తర్వాత నేషనల్స్ చేసాం, స్టేట్ మీట్లు చేసాం. స్టేట్ మీటు మన ఎన్టీఆర్ జిల్లా తరఫున ఇది సెకండ్ది. ఫస్ట్ లయోలా కాలేజీలో చేసాం లాస్ట్ ఇయర్, ఇది సెకండ్ చేసాం. ఇంకా ముందు ముందు ఇంకెన్నో చేయాలనేది ఇది ఫుట్బాల్ని ఒక ఫ్యాషన్గా తీసుకొచ్చి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫుట్బాల్ను డెవలప్ చేయాలనేది మా కాన్సెప్ట్. రేపు 6, 7, 8 తారీఖుల్లో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ కానూరు నందు జూనియర్ బాయ్స్ స్టేట్ మీట్ జరుగుతుంది. ఈ స్టేట్ మీట్కి అన్ని జిల్లాల నుంచి చాలామంది ప్లేయర్లు పాల్గొంటారు. అలాగే వాళ్ళకి అకామిడేషన్ కానీ అన్నీ కూడా మెమోరియల్ తరఫున షామ్యుల్ గారు ఫాదర్ పేరు తరఫున సమకూర్చడం జరుగుతుంది. దీని యొక్క సహాయ సహకారాలు అన్నీ కూడా దీని అందరూ సంబంధించింది కూడా ఈ అసోసియేషన్స్ జరిగే కార్యక్రమాలన్నిటికి కూడా ఫుట్బాల్ ప్లేయర్కి అలాగే మీడియా మిత్రులందరూ కూడా మీరు ప్రతిరోజు కవర్ చేసి ఈ యొక్క క్రీడలను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. ఈ 8 జోన్స్కి ఆల్మోస్ట్ ఒక 200 మంది ప్లేయర్స్ త్రూఅవుట్ స్టేట్ వస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి. వాళ్ళందరికీ అకామిడేషన్, ఫుడ్, ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి మరి ఎంతోమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. మరి ఫుట్బాల్ గ్రౌండ్ వచ్చేసి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. దాని కొరకు మా వైస్ ప్రెసిడెంట్ రవివర్మ గారు ఎంతో కృషి చేశారు. అందరూ కూడా తలక చేసి ఈ యొక్క ఫుట్బాల్ టోర్నమెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయబోతూ ఉన్నారు. ఈ ఫుట్బాల్ కోసం నాకు కలిగిన ఆలోచన ఏంటంటే, మన దేశంలో ఫుట్బాల్ ఆడుతున్నారు కానీ అది ప్రాచుర్యంలోకి రాలేదు. ఎన్నికలు ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు దళిత బలహీన వర్గాలపై దాడులు, మారణ హోమాలు జరుగుతున్నాయని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి జయప్రకాష్ కెనడీ వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్కు ఓటు వేశామని కుల దుహంకారంతో తమ వర్గాలపై దాడులు చేశారని అన్నారు. మరో కారం చెడుగా రాష్ట్రాన్ని మార్చేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. మొగల్రాజుపురం దళిత సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి జయప్రకాష్ కెనడీ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాలు సంక్షేమ ఫలాలు అందించిన పార్టీకి ఓటు వేయటం జరిగిందన్నారు. ఎన్నికలు ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు దళిత, బలహీన వర్గాలపై దాడులు, మారణ హోమాలు జరిగాయన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి జగన్మోహన్ రెడ్డి వరకు దళితులు, బలహీన వర్గాలు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం వెంటే ఉన్నారని చెప్పుకొచ్చారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్తో అడుగులు వేసి 2019లో ముఖ్యమంత్రిగా చేసుకున్నామని అన్నారు. ఆయన తన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ ఫలాలు అందించారని పేర్కొన్నారు. వైఎస్ జగన్కు ఓటు వేశామని కుల దురహంకారంతో తమ వర్గాలపై దాడులు చేశారని అన్నారు. మరో కారంచేడుగా రాష్ట్రాన్ని మార్చేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. దళితులపై దాడులు చేస్తుంటే ఎన్నికల కమిషన్ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో ముఖ్యమంత్రిగా చేయటం, మేము పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ రాష్ట్రంలో సుమారు 2.5 లక్షల కోట్ల రూపాయలని మా వర్గాలకు సంక్షేమ ఫలాల్ని వారు అందజేశారు. ఆ కృతజ్ఞతతో మేమందరం కూడా 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటూ మమ్మల్ని అభివృద్ధిపరిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ఓటు వేస్తే జీర్ణించుకోలేని కుల మతంతో, అహంకారంతో మా వర్గాల మీద మొన్న 13వ తారీఖు ఎన్నికల రోజునాడే మా దళిత వర్గాల మీద దాడులు చేస్తున్నారు. ఇది ఎంతటి దౌర్భాగ్యం అంటే, మానవుల హక్కుల్ని కాలరాసే విధంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్ర. ఈ కుట్రను మేమందరం వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసే పరిస్థితిని కల్పించొద్దని చెప్పని ఎన్నికల కమిషన్ మేము కోరుతాం. అనంతరం ఏపీ ఎంఆర్పీఎస్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మేదర సురేష్ కుమార్ మాట్లాడుతూ, పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ వ్యవహరించడం లేదని దుయ్యపట్టారు. దళితులపై దాడులు జరుగుతున్నా అధికారులు సోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జరిగిన విధంగా దాడులు జరుగుతాయన్న అనుమానం కలుగుతోందన్నారు. నరమేధం చేసే విధంగా రాడ్లతోటి, కర్రలతోటి యథేచ్ఛగా కొన్ని రోజుల నుంచి దాడులు జరుగుతున్నాయి. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా 2-3 రోజులు, కొన్ని గంటల్లో ఏమి జరుగుతుంది పల్లెల మీద అని చెప్పే విధంగా, భయపడే విధంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ చూస్తుంటే ఆ తీరులు ఒక పార్టీకి, ఒక వ్యవస్థకు మద్దతు ఇచ్చే విధంగా ఈరోజు పురికలుపుతున్నదిగా తేటతలం అవుతుంది. ఇంతకంటే దారుణమైనది ఉందా? ఒక రాజ్యాంగం
ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మతానికా, కులానికా, లేకపోతే మానవతావాదానికా ఇచ్చింది? అంటే ఈరోజు ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మేము అధికారులం, మా కులం గొప్పది కాబట్టి మా కులపోలకే, మా పార్టీ కులపోలకే మేము పెత్తందారులుగా ఉంటామని చెప్పేసి ఈరోజు ఈ కుటిలమైన రాజకీయ క్రీడ అధికార నూతన ఆవిష్కరణల సహాయంతో మెరుగైన ఫలితాలను సాధించవచ్చని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ గాజుల రమేష్ తెలిపారు. అత్యంత క్లిష్టమైన ప్రసూతి కేసులు, పునరుత్పత్తి ఔషధాలకు సంబంధించి వివిధ అంశాలపై CMEలో విస్తృతంగా చర్చించినట్లు వెల్లడించారు. అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ చేరువ చేయటమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నామని అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ గాజుల రమేష్ అన్నారు. పెరినటాలజీ, రీప్రొడక్టివ్ మెడిసిన్ CME ద్వారా ఆయా విభాగాలకు సంబంధించిన ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చక్కటి అవకాశం లభిస్తుందని ఆయన తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, విజయవాడ ఆబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ సౌజన్యంతో అను మై బేబీ వైద్య సదస్సు ముగింపు కార్యక్రమం నగరంలోని హోటల్ మురళీ ఫార్చ్యూన్లో నేడు జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ ప్రసంగిస్తూ అత్యంత క్లిష్టమైన ప్రసూతి కేసులు, పునరుత్పత్తి ఔషధ విభాగంలో అనేక విప్లవాత్మక ఆవిష్కరణలు వెలుగు చూశాయన్నారు. నూతన ఆవిష్కరణల సహాయంతో మెరుగైన ఫలితాలను సాధించవచ్చని తెలిపారు. ఆధునిక ఔషధాల వినియోగం ద్వారా పునరుత్పత్తికి సంబంధించిన అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని వెల్లడించారు. అత్యంత క్లిష్టమైన ప్రసూతి కేసులు, పునరుత్పత్తి ఔషధాలకు సంబంధించి వివిధ అంశాలపై ఈ CMEలో విస్తృతంగా చర్చించినట్లు డాక్టర్ గాజుల రమేష్ తెలిపారు. ఎలా ఎంకరేజ్ చేయాలి, ఆ నార్మల్ డెలివరీ ప్రాసెస్లో ప్రెగ్నెంట్ ఉమెన్ని ఏ విధంగా మనం ఎడ్యుకేట్ చేసి ఎంకరేజ్ చేయాలి అనే దాని గురించి డాక్టర్ ఇప్పుడే ఎవిటా ఫెర్నాండెస్ గారు, మీకు అందరికీ తెలిసిందే, ఆవిడ ఏపీ గవర్నమెంట్తో కూడా మిడ్వైఫ్స్ని ట్రైన్ చేయటంలోనూ, నార్మల్ డెలివరీస్ని ఎంకరేజ్ చేయటంలోనూ ఉండే ప్రాముఖ్యతను గురించి చెప్పడానికి అందరు గైనకాలజిస్టులు, ఇక్కడ 400 మంది పైగా గైనకాలజిస్టులు అటెండ్ అవ్వటం అన్నది జరిగింది. ఈ కాన్ఫరెన్స్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. తద్వారా ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి తన హెల్తీ డెలివరీ ఏ విధంగా జరగాలి అనే దాన్ని ఇక్కడ ముఖ్యంగా ప్రధానాంశంగా చేసుకొని ఈ కాన్ఫరెన్స్ అన్నది చేయటం జరుగుతుంది. 2 రోజుల సదస్సులో వివిధ అంశాలపై పలువురు నిపుణులు ప్రసంగించారు. ఆయా అంశాలకు సంబంధించిన ఆధునిక విజ్ఞానాన్ని పరస్పరం పంచుకుంటూ ప్రశ్నోత్తరాల ద్వారా సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సదస్సులో భాగంగా పలు కీలక అంశాలపై అను మై బేబీ హాస్పిటల్ నందు వర్క్షాపులు నిర్వహించారు. ఈ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రౌండ్ ద క్లాక్ 6 గైనకాలజిస్టులు ఉంటారు. ఏ టైంలో ఎమర్జెన్సీ ఉన్నా కూడా డీల్ చేయడానికి మనకి ఫుల్ టైం గైనకాలజిస్టులు ఉంటారు. ఈవెన్ పీడియాట్రిషియన్స్, నియోనెటాలజీ టీమ్ కూడా మెంబర్స్ ఉంటారు, పీడియాట్రిక్ అండ్ నియోనెటాలజీ టీమ్. సో బేబీకి ఎటువంటి ప్రమాదం లేకుండా ఇమీడియట్గా చూడటానికి కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడానికి బ్లడ్ బ్యాంక్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి అంబులెన్స్ సర్వీసెస్ ఒక రింగ్ చేయగానే మనం అంబులెన్స్ కూడా ఇమీడియట్గా 5 కిలోమీటర్స్ రేడియస్లో పంపిస్తాము. ఇప్పుడు బేబీ కూడా ఏమన్నా సిగ్గా ఉంటే నియోనేట్ అంటే అప్పుడే ప్రీటర్మ్ డెలివరీస్ జరిగిన ట్విన్ బేబీస్ కానీ నియోనేట్ బేబీస్ కానీ ఇమ్మీడియట్గా మనము అంబులెన్స్ ద్వారా మన టీం వెళ్ళి వాళ్ళని రిసస్టేట్ చేస్తారు. అంటే బేబీ పీడియాట్రిక్ వెంటిలేటర్ కూడా మన అంబులెన్స్లో ఎప్పుడు కూడా ఉంటుంది. 24/7 దే కెన్ కాల్. To be invited to speak to the obstetric fraternity because they are my colleagues, and it's so encouraging that Anu My Baby Hospital is interested in promoting normal birth, respectful care, helping to give women choices regarding their labor and birth, because ultimately this is the most significant event in a woman's life, and at that point she should have a companion of her choice and healthcare workers who support her, respect her, keep her dignity intact and give her safe and competent care. And this conference we are talking about these things. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.